రేవంత్ రెడ్డి ఆయనకు చరిత్ర లేదు. రాజకీయాలకు రాకముందుకు దొంగతనాలు చేసేవాడు. ఆయన చరిత్ర నాకు తెలుసు, వాళ్ళ కుటుంబ చరిత్ర తెలుసు. మహబూబ్ నగర్ లో రాజకీయాలు రాకముందుకు చిల్లర దొంగ, రాజకీయాలకు వచ్చి పదవిని అడ్డం పెట్టుకొని ఓటుకు నోటు కేసుతో సహా హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రతి వ్యాపారస్తుని బెదిరించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద లెటర్లు పెట్టి 100 కోట్లు సంపాదించిన చరిత్ర రేవంత్ రెడ్డి. అసలు నీకు వ్యక్తిత్వం ఉందా? నువ్వు జైలుకి ఎందుకు పోయినావు? తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినావా? రేవంత్ రెడ్డి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తావన్న సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. నీకు వ్యాపారం లేకుండా 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకు జూబ్లీహిల్స్ లో బిల్డింగ్ ఎట్లా కట్టినావు? ఈ రోజు ఎమ్మెల్యేలకు డబ్బులు ఎట్లా ఇస్తున్నావు? రాజకీయాలను అడ్డం పెట్టుకొని, పదవిని అడ్డం